ఓం శాంతి 12/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీలో సర్వీస్ చెయ్యాలి అని ఉత్సాహం పొంగి పొర్లుతూ ఉండాలి. మీలో జ్ఞాన యోగాలు ఉంటే ఇతరులకు కూడా నేర్పండి. సర్వీస్ను అభివృద్ధి చేయండి. ప్రశ్న: సర్వీస్ చేసేందుకు ఉత్సాహము కలగనందుకు కారణమేమి? ఏ విఘ్నము కారణంగా ఉత్సాహము కలగదు? జవాబు: అన్నింటికంటే పెద్ద విఘ్నము వికారీ దృష్టి, క్రిమినల్ దృష్టి. ఈ జబ్బు సర్వీస్లో ఉత్సాహము రానివ్వదు. ఇది చాలా పెద్ద జబ్బు. ఒకవేళ వికారీ దృష్టి శాంతంగా అవ్వలేదు అంటే, గృహస్థ వ్యవహారంలో 2 చక్రాలు సరిగ్గా నడవకుంటే గృహస్థము భారం అయిపోతుంది. అప్పుడు తేలికై సర్వీస్ చేసేందుకు ఉత్సాహం ఉండదు. పాట: మేల్కొనండి ప్రేయస్సులారా, మేల్కొనండి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఈ పాట విన్నారు. ఇలాంటి 2-4 మంచి పాటలు అందరి వద్ద ఉండాలి, లేక టేపులో నింపుకోవాలి. ఇప్పుడు ఈ పాట మనుషులు తయారు చేసింది అని బాబా అంటారు. డ్రామా అనుసారం పిల్లలకు ఉపయోగపడు విధంగా టచ్ చేయబడింది. ఇలాంటి పాటలను వినడం వలన పిల్లలలో నష పెరుగుతుంది. ఇప్పుడు మేము నూతన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అనే నష పిల్లలకు ఉండాలి. రావణుడి నుండి మన రాజ్యాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఎవరైనా యుద్ధం చేయనప్పుడు వీరి రాజ్యాన్ని ఆక్రమించాలి, వీరి గ్రామాన్ని మేము మా చేతులలోకి తీసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు వారందరూ హద్దు కొరకు పోరాడతారు. ఇప్పుడు రావణుడితో పిల్లలైన మీ యుద్ధం జరుగుతోంది. దీని గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ విశ్వంపై గుప్తంగా మీరు రాజ్య స్థాపన చేయాలి, లేక తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని మీకు తెలుసు. వాస్తవానికి దీనిని యుద్ధం అని కూడా అన్నారు. డ్రామా అనుసారం సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యి మీరు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. మీకు మీ జన్మల గురించి ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇతర ధర్మాల వారికి జ్ఞానం లభించదు. తండ్రి తమ పిల్లలైన మీకు మాత్రమే తెలియజేస్తూ ఉన్నారు. ధర్మంలోనే శక్తి ఉంది అని మహిమ కూడా చేయబడుతుంది. తమ ధర్మమేదో భారత్వాసులకు తెలియదు. మనది ఆది సనాతన దేవీ దేవత ధర్మము అని ఇప్పుడు తండ్రి ద్వారా తెలిసింది. తండ్రి వచ్చి మళ్ళీ మమ్ములను ఆ ధర్మంలోకి బదిలీ చేస్తారు. మన ధర్మం ఎంత సుఖమునిచ్చేదో మీకు తెలుసు. మీరు ఎవరితోనూ యుద్ధము మొదలైనవి చేయరాదు. మీరు మీ స్వధర్మములో స్థితులై తండ్రిని స్మృతి చెయ్యాలి. దీనికే సమయం పడుతుంది. కేవలం చెప్పడంతోనే స్థితం అవ్వలేరు. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని అని లోపల స్మృతి ఉండాలి. ఆత్మలైన మనమిప్పుడు తమో ప్రధానంగా పతితంగా అయ్యాము. మనము శాంతిధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండే వారము. తర్వాత పాత్రను అభినయం చేస్తూ తమో ప్రధానంగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అయ్యి మనము ఇంటికి వాపస్ వెళ్ళాలి. తండ్రి నుండి ఆస్తి తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చెయ్యాలి. మేమీశ్వర్య సంతానం అని మీకు నష పెరిగిపోతుంది. తండ్రిని స్మృతి చేయడం వల్లనే వికర్మల వినాశనం అవుతాయి. ఎంత సహజం. స్మృతి ద్వారా మీరు పవిత్రమై మళ్ళీ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ప్రపంచంలోని వారికి శాంతిధామము, సుఖధామాల గురించి కూడా తెలియదు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. జ్ఞానసాగరుడి గీత ఒక్కటే, అందులో కేవలం పేరును మార్చేశారు. సర్వుల సద్గతి దాత జ్ఞానసాగరుడు అని ఆ పరమపిత పరమాత్ముడికి చెప్పబడుతుంది. వేరెవ్వరిని జ్ఞానవంతులు అని అనరు. ఎప్పుడు వారు జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడు మీరు జ్ఞానస్వరూపులుగా అవుతారు. ఇప్పుడు అందరూ భక్తి స్వరూపులు. మీరు కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ జ్ఞానస్వరూపులుగా అవుతున్నారు. నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా జ్ఞానము కొందరిలో ఉంది, కొందరిలో లేదు. కనుక ఏమంటారు? ఈ లెక్కతో ఉన్నత పదవి పొందలేరు. తండ్రి సర్వీస్ చేసేందుకు ఎంతో ఉమంగంతో ఉంటారు. ఇతరులకు బాగా అర్థం చేయించే శక్తి ఇంకా పిల్లలలో రాలేదు. ఇలాంటి యుక్తులు రచించాలి. పిల్లలు శ్రమపడి సమ్మేళనాలు మొదలైనవి చేస్తూ ఉన్నారు.
గోపులలో కొంత శక్తి ఉంది, సంఘటన ఉండాలి. దాని నుండి యుక్తులు వెలికి తీయాలి. సర్వీస్ ఎలా వృద్ధి చెందుతుంది అని వారికి ఆలోచన కలుగుతుంది. తల బాదుకుంటూ ఉన్నారు. పేరు శక్తి సేన, కానీ విద్యావంతులు కారు. కొందరు అవిద్యావంతులు కూడా విద్యావంతులకు బాగా నేర్పిస్తారు. చదువు రాని వారు కూడా చదువు వచ్చిన వారికి. బాబా చెప్తారు, వికారి దృష్టి చాలా నష్టపరుస్తుంది. ఈ జబ్బు చాలా కఠినమైనది, అందువల్ల ఉత్సాహంగా ఉండరు. యుగల్ జంట అయినా మీరిరువురు 2 చక్రాల వలె సరిగ్గా నడుస్తున్నారా? ఆ వైపు ఎంత పెద్ద పెద్ద సేనలున్నాయి. స్త్రీల గుంపు కూడా ఉంది. విద్యావంతులున్నారు, వారికి సహయోగం కూడా లభిస్తుంది. మీరు గుప్తంగా ఉన్నారు. ఈ బ్రహ్మకుమార్ కుమారీలేం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. గృహస్థ వ్యవహార బరువు తలపై ఉండుట వలన వంగిపోయి ఉన్నారు. బ్రహ్మకుమార్ కుమారీలుగా పిలువబడతారు, కానీ ఆ వికారి దృష్టి చల్లబడదు కొంతమందిలో. 2 చక్రాలు ఒకేలా ఉండడం చాలా కష్టం. బాబా పిల్లలకు సర్వీస్ చేయమని చెప్తూ ఉంటారు. కొందరు ధనవంతులుగా ఉంటారు, అయినా ఉమంగంతో ఉండరు, ధన దాహంతో ఉంటారు. కుమారులు లేకుంటే దత్తు తీసుకుంటారు. బాబా మేమున్నాము, మేం పెద్ద ఇల్లు తీసిస్తాము అని చెప్పే ఉత్సాహం ఉండదు. ఢిల్లీ రాజధాని హెడ్ ఆఫీస్ అయిన కారణంగా బాబా దృష్టి విశేషంగా ఢిల్లీపై ఉంది. ఢిల్లీని విశేషంగా సేవతో చుట్టుముట్టండి అని బాబా చెప్తారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు లోనికి దూసుకెళ్ళాలి. పాండవులకు కౌరవుల నుండి 3 అడుగుల భూమి కూడా లభించలేదు అని మహిమ కూడా ఉంది కదా. ఆ కౌరవులు అనే పదం గీతలోనిది. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. దీని పేరు గీత అని పెట్టారు. కానీ గీత భగవానుడు ఎవరు అనేది మర్చిపోయారు. ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేయించాలి అని బాబా పదే పదే చెప్తూ ఉంటారు. బెనారస్లోని విద్వాంసుల పండితుల సభలోకి వెళ్ళి అర్థం చేయించండి. బాబా మొదటి నుండి చెప్తూ ఉన్నారు. బాబా అనేక యుక్తులు తెలియజేస్తూనే ఉంటారు, కనుక బాగా ప్రయత్నించాలి. బాబా మాటి మాటికి అర్థం చేస్తూనే ఉంటారు. మొట్టమొదట ఢిల్లీలో సేవ చేసేందుకు యుక్తిని రచించండి. సంఘటనలో కూడా దీని గురించి చర్చించండి. పెద్ద మేళాలు మొదలైనవి ఢిల్లీలో ఎలా చెయ్యాలి అనేది ముఖ్యమైన విషయం. వారంతా ఢిల్లీలో చాలా నిరాహార దీక్షలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరు అలాంటి పనులేమీ చేయరు. పోట్లాడడం, జగడాలాడడం ఏమీ లేవు. మీరు కేవలం నిద్రించి ఉన్నవారిని మేల్కొల్పుతారు. ఢిల్లీ వారే బాగా శ్రమించాలి. మనం బ్రహ్మాండానికి కూడా అధికారులము, తర్వాత కల్పకృతం వలె సృష్టికి కూడా అధికారులుగా అవుతాము అని మీకు తెలుసు. ఇది తప్పకుండా జరుగుతుంది. విశ్వ అధికారులుగా అవ్వాలి. ఇప్పుడు మీకు 3 అడుగుల నేల అయినా సరే రాజధానిలో ఢిల్లీలో కావాలి. అక్కడి నుండి జ్ఞాన తూటాలను వదలాలి. నష ఉండాలి కదా. పెద్దల నుండి శబ్దం వ్యాపించాలి. ఈ సమయంలో భారతదేశమంతా పేద దేశంగా ఉంది. పేదల సేవ చేసేందుకే తండ్రి వస్తారు. ఢిల్లీలో చాలా మంచి సర్వీస్ జరగాలి. బాబా సూచనలను ఇస్తూ ఉంటారు. బాబా మాకు గమనం ఇప్పిస్తున్నారు అని ఢిల్లీ వారు అర్థం చేసుకుంటారు. పరస్పరము పాలు పంచదార వలె కలిసి ఉండాలి. మన పాండవుల కోటను తయారు చేయాలి. ఢిల్లీలోనే తయారు చేయాలి. ఇందుకు చాలా మంచి బుద్ధి ఉండాలి. ఎంతో చేయవచ్చు. వారు భారతదేశం మా దేశం, మేము అలా చేస్తామని ఎంతగానో పాడతారు, కానీ అలా చేసేందుకు స్వయంలో కొద్దిగా కూడా ధైర్యం లేదు. విదేశీ సహాయం లేకుండా లేవలేరు. మీకు బేహద్దు తండ్రి నుండి చాలా సహయోగం లభిస్తుంది. ఇంత సహాయం ఎవ్వరూ చేయలేరు. ఇప్పుడు వేగంగా కోటను తయారు చేయాలి. పిల్లలైన మీకు బేహద్దు తండ్రి విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తున్నారు కనుక చాలా ఉత్సాహం ఉండాలి. వ్యర్థ ప్రలాపాలతో అనేక మంది బుద్ధి చిక్కుకొని ఉంది. మాతలపై బంధనాల ఆపద ఉంది. పురుషులకు ఏ బంధము లేదు. మాతలను అబలలు అని అంటారు. పురుషులు బలవంతులుగా ఉంటారు. నీవే గురువు, ఈశ్వరుడు, సర్వస్వము నీవే అని వివాహ సమయంలో పురుషులకు బలమునిస్తారు స్త్రీలతో చెప్పించి. స్త్రీ పురుషుడికి తోకలాగా ఉంటుంది. వెనుక నడిచే స్త్రీ నిజంగానే తోకవలె వేలాడుతూ ఉంటుంది. పతిపై మోహం, పిల్లలపై మోహం. పురుషులలో ఇంత మోహం ఉండదు.
వారు ఒక చెప్పు వెళ్ళిపోయింది అంటే, ఒక భార్య వెళ్ళిపోతే రెండవ వారిని, మూడవ వారిని తీసుకుంటారు. అంటే వివాహం చేసుకుంటారు. అలవాటైపోయింది. వార్తాపత్రికలలో ఇలా ఇలా ప్రకటించండి అని బాబా అర్థం చేస్తూనే ఉంటారు జ్ఞానం విషయాల గురించి. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేయాలి. ఇది అర్థం చేయించడం మీ కర్తవ్యం. బాబా జతలో దాదా కూడా ఉన్నారు. కనుక బ్రహ్మ వెళ్ళలేడు, మాకు ఈ ఆపద వచ్చింది, దీని కొరకు మీరు సలహానివ్వండి అని శివబాబాకు చెప్పండి. ఇలాంటి మాటలను అడుగుతారు. తండ్రి పతితులను పావనంగా చేసేందుకు వచ్చారు. పిల్లలైన మీకు పూర్తి జ్ఞానమంతా లభిస్తుంది. పరస్పరం కలిసి సలహాలు తీసుకోండి. పిల్లలైన మీరిప్పుడు విహంగ మార్గపు సేవ చేసి తమాషా చూపించండి. బాబా కల్పక్రితం కూడా అర్థం చేయించారు, ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు. అనేక మంది బుద్ధి ఎక్కడెక్కడో చిక్కుకొని ఉంది. ఉత్సాహమే ఉండదు. తక్షణం దేహ అభిమానం వచ్చేస్తుంది. దేహ అభిమానమే సర్వనాశనం చేసేస్తుంది. ఇప్పుడు తండ్రి సత్యమైన శ్రేష్ఠులుగా చేసేందుకు ఎంత సహజమైన యుక్తిని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తేనే కదా శక్తి వస్తుంది, లేకుంటే శక్తి రాదు. భలే సెంటర్స్ను, సేవా కేంద్రాలను సంభాలిస్తారు, కానీ నశ ఉండదు. ఎందుకంటే దేహ అభిమానంలో ఉన్నారు. ఆత్మ అభిమానులుగా అయితే నశ ఎక్కుతుంది. మనము ఎవరి పిల్లలము? తండ్రి చెప్తున్నారు, మీరు ఎంత ఆత్మాభిమానులుగా ఉంటే అంత బలం వస్తుంది. అర్ధకల్పం దేహ అభిమాన నశ ఉంది కనుక ఆత్మ అభిమానులుగా ఎందుకు చాలా శ్రమ అనిపిస్తుంది. బాబా జ్ఞాన సాగర్లు. మేము కూడా జ్ఞానం తీసుకున్నాము, అనేక మందికి అర్థం చేయిస్తున్నాంలే అని అనుకోరాదు. ఒట్టి జ్ఞానం చాలదు, స్మృతి తలంపు అనే పదును కూడా ఉండాలి. జ్ఞానమే ఖడ్గం, స్మృతి అనేది యాత్ర. రెండు వేరు వేరు. జ్ఞానంలో స్మృతి యాత్ర పదును కావాలి. అది లేకుంటే అది కొయ్య కత్తిగా అయిపోతుంది. సిక్కులు ఖడ్గాన్ని ఎంతగా గౌరవిస్తారు. వాళ్ళ దగ్గర ఖడ్గం ఉంటుంది. అది హింసక్ ఖడ్గం, దానితో యుద్ధం చేస్తారు. వాస్తవానికి గురువులు యుద్ధం చేయరాదు. గురువు అంటే అహింసకులుగా ఉండాలి కదా. యుద్ధము ద్వారా సద్గతి కలగదు. మీది యోగ బలం. స్మృతి బలము లేకుండా జ్ఞాన ఖడ్గము పనిచేయదు. వికారి దృష్టి చాలా నష్టపరుస్తుంది. ఆత్మ చెవుల ద్వారా వింటుంది. తండ్రి చెప్తున్నారు, మీరు స్మృతిలో నిమగ్నమై ఉంటే సర్వీస్ పెరుగుతూ ఉంటుంది. బంధువులు వినరు అని బాబాతో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. స్మృతి యాత్రలో పరిపక్వము అవ్వనందున జ్ఞాన ఖడ్గము పని చెయ్యదు అని బాబా చెప్తారు. స్మృతి చేసే శ్రమ చేయండి. ఇది గుప్తమైన శ్రమ. మురళి నడిపించడమైతే బాగా కనిపిస్తుంది. స్మృతి గుప్త శ్రమతో కూడినది. దాని ద్వారా శక్తి లభిస్తుంది. జ్ఞానము ద్వారా శక్తి లభించదు. మీరు పతితుల నుండి పావనంగా యోగ బలము ద్వారా అవుతారు. సంపాదన చేయు పురుషార్థం కూడా చేయాలి. పిల్లల స్మృతి ఏకరసంగా అంటే ఒకే విధంగా ఉన్నప్పుడు, స్థితి బాగున్నప్పుడు చాలా ఖుషి ఉంటుంది. స్మృతి సరిగ్గా లేనప్పుడు, ఏ విషయంలోనైనా ఆటంకము కలిగినప్పుడు సంతోషం అదృశ్యమైపోతుంది. విద్యార్థికి టీచర్ గుర్తు ఉండరా? ఇక్కడైతే ఇంట్లో ఉంటారు, అన్ని పనులు చేస్తూ టీచర్ను స్మృతి చేయాలి. తండ్రి టీచర్. ఈ టీచర్ ద్వారా చాలా చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. టీచర్ స్మృతి ఉన్న తండ్రి గురువు తప్పకుండా గుర్తుకొస్తారు. అనేక రకాలుగా అర్థం చేస్తూ ఉంటారు. అయినా ఇంట్లో ధన సంపత్తులు, పిల్లా పాపలు మొదలైన వాటిని చూసి మర్చిపోతారు. మీరు ఆత్మిక సర్వీస్ చెయ్యాలి అని ఎంతగానో అర్థం చేయిస్తారు. తండ్రి స్మృతియే శ్రేష్టాతి శ్రేష్టమైన సేవ. మనస్స వాచ కర్మణ బుద్ధిలో తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. నోటితో కూడా జ్ఞాన విషయాలే వినిపించండి. ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. ఎటువంటి అకర్తవ్యము చెయ్యరాని పని చెయ్యరాదు. మొదటి విషయమైన పరమాత్మని తెలుసుకోలేదు అంటే మరే విషయము అర్థం కాదు. ఎంతవరకు పరమాత్మను గురించి పక్కా చేయించరో అంతవరకు ముందుకు వెళ్ళరాదు. శివబాబా రాజయోగాన్ని నేర్పించి విశ్వానికి యజమానులుగా చేస్తారు.
ఈ చీచీ ప్రపంచంలో మాయ ఆడంబరాలు చాలా ఉన్నాయి. ఫ్యాషన్లు ఎంతో పెరిగిపోయాయి. ఇలాంటి చీచీ ప్రపంచం పైన మీకు అసహ్యము కలగాలి. ఒక్క తండ్రిని స్మృతి చేస్తేనే మీ వికర్మలు వినాశనం అవుతాయి, పవిత్రంగా అయిపోతారు. సమయము వ్యర్థపరచకండి, బాగా ధారణ చేయండి. మాయాశత్రువు అనేక మంది బుద్ధిని మాయం చేసేస్తుంది. సైన్యంలో కమాండర్ తప్పు చేస్తే సిగ్గు కలిగి రాజీనామా కూడా ఇస్తారు, లేదంటే వారిని డిస్మిస్ కూడా చేసేస్తారు. ఇక్కడ కూడా అలాగే అవుతుంది. మంచి మంచి కమాండర్లు కూడా అప్పుడప్పుడు నిస్తేజులైపోతారు. ఇక్కడ పంపించడం ఉండదు, వారంతట వారే వెళ్ళిపోతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్మృతి చేయు గుప్త శ్రమ చేయాలి. స్మృతిలో నిమగ్నమై ఆనందంగా ఉంటే సర్వీసు స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. మనస వాచ కర్మణ స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, నోటితో జ్ఞాన విషయాలే వినిపించాలి. ఎవ్వరికి దుఃఖమును ఇవ్వరాదు, ఏ అకర్తవ్యము చేయరాదు. ఆత్మ అభిమానులుగా ఉండే శ్రమ చేయాలి. వరదానము, ఇనుము సమానమైన ఆత్మను బంగారుగా చేసే మాస్టర్ పారస్నాథ్ భవ. మీరందరూ పారస్నాథుడైన తండ్రి యొక్క పిల్లలు, మాస్టర్ పారస్నాథులు కనుక ఎటువంటి ఇనుము సమానమైన ఆత్మనైనా మీ సాంగత్యము ద్వారా ఇనుము కూడా బంగారుగా అయిపోవాలి. ఇది ఇనుము, ఇలా ఎప్పుడు ఆలోచించకండి, అనుకోకండి. ఇనుము అంటే వీళ్ళు చాలా కఠినమైన వారు, లేదా వీరు ఈ వికారాలలో ఉన్నారు, వీరు మారరు, ఇలా అనుకోకండి. పరశువేది పనే ఇనుమును బంగారుగా చేయడం. ఈ లక్ష్యము మరియు లక్షణాలను సదా స్మృతిలో ఉంచుకొని ప్రతి సంకల్పము, ప్రతి కర్మ చేయాలి. అప్పుడు ఆత్మలైన మీ లైట్ కిరణాలు అనేక ఆత్మలను బంగారుగా చేసే శక్తినిస్తున్నాయని మీకే అనుభవం అవుతుంది. స్లోగన్, ప్రతి కార్యాన్ని సాహసంతో చేసినట్లయితే భయపడకుండా సర్వుల గౌరవము ప్రాప్తిస్తుంది. అవ్యక్త సూచన, సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి పరమాత్మనే తెలియజేస్తూ ఉన్నారు. ఈ శ్రేష్టమైన బ్రాహ్మణ జన్మకు ఆధారం పరమాత్మ ప్రేమ. ప్రేమ ఉంది కనుకనే ప్రపంచం ఉంది, ప్రాణం ఉంది అని అంటారు కూడా. ప్రేమ లేకుంటే ప్రాణము లేదు, ప్రపంచము లేదు. ప్రేమ లభించింది అంటే ప్రపంచమంతా లభించినట్లే. ప్రపంచము ప్రేమ యొక్క ఒక చిన్న బిందువు కొరకు దాహంతో ఉంది. కానీ ప్రభువు ప్రేమ పిల్లలైన మీ ఆస్తి. ప్రభువు ప్రేమ ద్వారానే పాలింపబడతారు, అనగా బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళ్తారు కనుక సదా ప్రేమ సాగరంలో లవలీనమైపోండి. ఓం శాంతి.